దేవాతి దేవుణ్ణి స్తుతించుకోవడానికి దేవుడు చూపిస్తున్న ఇంత గొప్ప కృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటి నెల అంతా కూడా దేవుడు మనలందరినీ కూడా ఈ కొత్త సంవత్సరంలో నెల మొత్తం కూడా మొదటి నెల అంతా కూడా ఆయన రెక్కల చాటున మనలందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి మరి రెండవ నెలలో రెండవ రోజే దేవాతి దేవుని సన్నిధానంలో సజీవులుగా దేవాతి దేవుని స్తుతించుకునే భాగ్యం ఇచ్చిన యేసయ్య నామానికి అందరం రెండు చేతుల పైకెత్తి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో మొదటి నెలంతా కాపాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రం, పోషించినందుకు స్తోత్రం. నీ రక్త కోటలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రం అయ్యా. నేటి దినం వరకు సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకే వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిచర్య కల్వరి డెలివరెన్స్ మినిస్ట్రీస్ని కూడా దేవుడు 14 సంవత్సరాలు ఆశీర్వాదకరంగా మరి క్షేమకరంగా దేవుడు ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి సర్వోన్నతుడైన దేవాతి దేవుని నామానికి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 14 సంవత్సరాలు ఈ పరిచర్యకు నాయన నీ క్షేమం ఇచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా, కృపనిచ్చినందుకు వందనాలు. ఎన్నో భయంకరమైన వ్యతిరేకతలు, ఆటంకాలు, పోరాటాలు, అయ్యా భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు, శత్రుక్రియలు ప్రభువా, అయినప్పటికీ నాయన వాటన్నిటినీ జయించి ప్రభువా ఈ సంఘము నీది, ఈ పరిచర్య నీది, నీ పనివారమైన మేము నీ వారము, ఈ ప్రజలు నీ వారు కాబట్టి నాయన నేటి దినం వరకు నాయన ఆశ్చర్యకరమైన రీతిలో నువ్వు ముందుకు నడిపిస్తున్నందుకే వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా. యేసయ్య నీకే వందనాలు, 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 వందనాలు తండ్రి. సమస్త మహిమ మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎంతో గొప్పవాడు. 14 సంవత్సరాలు కూడా, అంటే అంతకు ముందు ఇంకో సంవత్సరం ఉంది, 2 సంవత్సరాలు ఉన్నాయి. కానీ అది మరి వివాహం అయిన తర్వాత నాన్నబాబు పుట్టిన తర్వాత పుట్టినరోజు వరకు కూడా మేము గ్లోరీస్ మినిస్ట్రీ అనే పేరు మీదనే మరి సేవ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఇక పరిచర్య పేరు మార్చాలని దైవజనుడికి అనిపించింది. మరి సంఘంలో కొంతమంది నేను కూడా పరిచర్య పేరు మార్చవద్దని అనుకున్నాం. అంటే సలహా అయితే ఇవ్వగలము కానీ నిర్ణయం మాత్రం సేవకుడిదే కాబట్టి మేము మార్చకూడదు అనుకున్నాం. కానీ మరి ఆయనకు మార్చాలనిపించింది. ఎందుకనంటే ఆ రోజుల్లో జరిగిన కొన్ని సందర్భాలు అలాంటివి. నాన్నబాబు పుట్టినరోజు చాలా యాతన అయిపోయింది. ఇక్కడ చేసుకున్న అంత బాధగా ఉండకపోను. ఫస్ట్ పుట్టినరోజు తీసుకెళ్ళి అక్కడ చేయడము చాలా చాలా భయంకరమైన యాతన అయింది. ఖర్చు మాదైనా మరి చేయడానికి చాలా కష్టమైపోయింది. మరి పిల్లలే సొంత మనవలే అయినప్పటికీ కూడా మరి ఇంత వ్యతిరేకంగా నడుచుకున్నారు కాబట్టి మార్చాలనిపించిందో ఏమో నాకు తెలియదు. కానీ మార్చాలని మాత్రం నిర్ణయించుకున్నప్పుడు మరి డానియల్ డేవిడ్ గారిని అడగడం జరిగింది. ప్రతి సంవత్సరం చెప్తున్నాను కదా, మరి ఈ సంవత్సరం కూడా మీకు గుర్తు చేయాలని ప్రతి సంవత్సరం కూడా నేను మీ అందరికీ సాక్ష్యాన్ని తెలియజేస్తాను. డానియల్ డేవిడ్ గారిని మరి దైవజనుడు అడిగినప్పుడు ఆయన గ్యాంగ్ మినిస్ట్రీస్ అని చెప్పారు. గ్యాంగ్ మినిస్ట్రీస్ అంటే మరలా సేవకుడికి నచ్చలేదు. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే నేను అన్నాను, మనకు ఖచ్చితంగా డెలివరెన్స్ పరిచర్య అనే దేవుడు ఇచ్చాడు. ఈ పరిచర్లో అనేకుల బంధకాలు దిగిపోతాయి, అనేకులు విడుదల పొందుతారు అని చెప్పినప్పుడు సరే డెలివరెన్స్ ఉంచుదాము, కల్వరి డెలివరెన్స్ అని పెడదామని చెప్పి ఆయన నిర్ణయించి మరి కల్వరి డెలివరెన్స్ అని పెట్టడం జరిగింది. అప్పటికి జోయల్ బాబు కూడా లేడు. 2011వ సంవత్సరంలో మేము ఇల్లు మారినప్పుడు గ్రేస్ విల్లాకి వెళ్ళాం. మేము కింద ఫ్లోర్లో సెల్లార్లోనే ఫ్లాట్లోకి వెళ్ళాం. మేము
ఆ టైంలోనే మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం అయిన తర్వాత సంవత్సరానికి జోయల్ పుట్టాడు. జోయల్ పుట్టకన్నా ముందే ఈ కల్వరి డెలివరెన్స్ మినిస్ట్రీస్ అని ఈ పరిచర్యకు పేరు పెట్టడం జరిగింది. జోయల్ పుట్టిన తర్వాత 14 సంవత్సరం ఇది. జోయల్ బాబుకు కూడా 14. దేవుని మహాకృపను బట్టి వచ్చే నెలలో పుట్టినరోజు చేసుకుంటాడు. ఈ సంవత్సరం మొదల్లోనే గుర్తు చేశాడు, ఇవి రాబోతున్న తొందరలో అని చెప్పి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు కన్నా ముందు చర్చి పుట్టినరోజు వస్తుందని నేను చెప్పాను అడిగి. అయితే మరి దేవాతి దేవుడు 14 సంవత్సరాలు మరి పరిచర్యను ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నడిపించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిచర్య పేరు అప్పుడు ఎందుకు మార్చాడో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే పరిచర్య పేరు మార్చి మమ్మల్ని అలా వేరు చేయాలని అనిపించిందో, మరి వేరే ప్లాన్లు ఉంటాయి కదా, ఏదో ప్లాన్, ఆయన ప్లాన్ ఎలాగున్నా కానీ దేవుడు ప్లాన్ మరి ఎలాంటిదో తెలియదు. కానీ మరి ఈ రీతిగా మనము ఒక 3 సంవత్సరాలుగా కూడా దైవజనుడు మరి లేకపోయినప్పటికీ కూడా పరిచర్యను దేవుడు ప్రధాన కాపరి. ఇక్కడ మనుషుల కన్నా దైవజనుల కన్నా ఇక్కడ అందరికన్నా ఎవరు ప్రధానమైన వ్యక్తి? దేవుడే ప్రధాన కాపరి. కాబట్టి ఈ సంఘము, ఈ పని, ఈ పరిచర్య అంతా దేవునిది. కాబట్టి మరి మనుషులు మేమున్నా లేకపోయినా దేవుడు ఖచ్చితంగా ఆయన పని ఎవరి ద్వారా అయినా కానీ జరిగించుకుంటాడు. పరిచర్య మాత్రం ఆగిపోయే సమస్య ఉండదు. ఇక్కడ ఆయన లేకపోతే నేను లేకపోతే మరొకరు, అంతే తప్ప పరిచర్య మాత్రం ఆగదు. అలాంటిది మరి దేవాతి దేవుడు మరి నా పట్ల ఎంతగానో కృప చూపించి సంఘము పరిచర్య విషయంలో చిన్న విషయం కాదు. సేవ అంటే ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని, కష్టమైన ఉద్యోగం, కష్టమైన పదవి ఏంటంటే సేవకుడే. దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక సమయం ఉంటుంది, ఒక సెలవులు ఉంటాయి, ఒక ఆఫ్లు ఉంటాయి, ఒక శాలరీ ఉంటుంది, ఒక ఇంక్రిమెంట్లు ఉంటాయి, ఒక జీతాలు ఉంటాయి, అవునా, ఒక సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ సేవకుడికి మాత్రం 24 గంటలు కూడా ఏ సమయంలో, ఏ గంటలో, ఏ నిమిషంలో ఏ పని అప్పగిస్తాడో దేవుడు తెలీదు. ఇంత కష్టతరమైన పని మరి నా కుటుంబంలో నేను ఒక తల్లిగా ఉండాలి, నా బిడ్డల విషయంలోనూ, నా గృహం విషయంలోనూ, అలాగే ఈ పరిచర్య విషయంలో ఒక ఆత్మీయ తల్లిగా ఉండాలి, ఒక ఆత్మీయ నాయకురాలుగా ఉండాలి, ఒక కాపరిగా నడుచుకోవాలి. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రతి పనిని సొంతగా నేనే చేసుకుంటూ, అంటే ఇంట్లో కనీసం ఒక పని చేయడానికి కూడా లేరు. ఎందుకనంటే ఆ పనికి పెట్టుకుంటే ఆ డబ్బులైనా కానీ పిల్లలకి ఏదో రకంగా మరి పనికొస్తాయి అన్నట్టుగా మరి పని చేయడానికి కూడా ఎవరిని పెట్టుకోలేదు. అలాగా మరి పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకనంటే నాకున్న పనులు చాలా ఎక్కువ. వెళ్ళిన తర్వాత ఇంకా ఆ పని చేసి వంట చేయాలంటే చాలా నీరసం వస్తుంది. అయినా దేవుని కృపను బట్టి ఆయన శక్తి బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించి మరి ఈ 3 సంవత్సరాలు అయిపోయింది ఆయన లేకుండా. అయినప్పటికీ కూడా మరి దేవాది దేవుడు ఈ పరిచర్యలో 2, 3, 4 పాత్రలు వహించుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు శక్తినిచ్చాడు, దేవుడు బలాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ పరిచర్యకు ముందుగా ఉండి ఆయన ప్రధాన కాపరిగా నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకి ఎంతగా స్తుతించిన యేసయ్యకు తక్కువే. నిండు కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే చెల్లునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకతలు, నిందలు వచ్చాయి. పరిచర్యలో నుంచి సేవకుని గెంటేశారనో లేకపోతే మరొకటని ఎన్నో మాటలు వచ్చాయి. కానీ ఏంటనేది నిజమనేది సంఘంకే తెలుసు, పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగిందని. కాబట్టి దాని గురించి నేను వివరించటం లేదు. కానీ ఈ నేటి దినం వరకు కూడా సంఘం అంతా మరి సేవకుడిని ప్రేమిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. కానీ దేవుని చిత్తము, దేవుని నిర్ణయము, ఆయన ఏ రీతిగా నడిపించాలనుకుంటే ఆ రీతిగా నడిపించనని ప్రార్థించి ముందుకు వెళ్తున్నాం. దేవుడే కృప చూపాలా. దేవునికి స్తోత్రం. ఈ సంఘము పైన ఎన్నో మాటలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో నిందలు, కాలు దులిపం, ఏలు దులిపం అని ఎన్ని మాట్లాడినా ఆ మాట అన్న వాళ్ళకి రిటర్న్ మళ్ళీ దేవుడు గిఫ్ట్ ఇచ్చేసాడు. ఆ మాట అన్నందుకు అసలు ఎవరి మీద దులుపమన్నాడు దేవుడు? సంఘం మీద దులుపమన్నాడా? దేవుణ్ణి అంగీకరించి దేవునిలో సాగిపోతున్న వారిని దులుపమన్నాడా? ఎవరిని దులుపమన్నాడు? ఎక్కడ దులిపామన్నా మాట్లాడారో ఆ నోటికి దేవుడు ఈ గత సంవత్సరంలో సరైన సమాధానం దేవుడు చెప్పాడనే నేను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనుషులుగా బంధాలుగా అయినా, భర్తని భార్య అయినా, పిల్లలనైనా, కుటుంబంగా ఒక మాట అటో ఇటో మాట్లాడుకోవడంలో తప్పులేదు. కానీ ఎవ్వరము కూడా దేవుని విషయంలో, సంఘం విషయంలో వ్యతిరేకంగా మాట్లాడనే కూడదు.
అది నీకెంత ఘోరమైనా, నీకెంత వ్యతిరేకంగా కనిపించినా, నీ నోటి నుండి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడడానికి అస్సలు నీకు అధికారం ఇవ్వలేదు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరికైనా నిలబడ్డ నాకైనా, ఒక కాపరిగా ఉన్న, ఒక నాయకురాలుగా ఉన్న నాకైనా, ఒక సేవకురాలుగా ఉన్న నాకైనా, మీకైనా, ఒక విశ్వాసగా మీకైనా, ఎవరికి కూడా సంఘాన్ని కానీ దేవుణ్ణి కానీ అనడానికి హక్కు అధికారాలు లేనే లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అన్ని విషయాల్లో, సంఘ అవసరతల్లోనూ, అలాగే నా కుటుంబ వ్యక్తిగత అవసరతల్లోనూ, బిడ్డలకు అవసరమైన అవసరతల్లోనూ మరి ఎంతగానో తన శక్తి కలిగిన కృపా హస్తాల్ని చాపి ఆశ్చర్యకరమైన రీతిలో మరి ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి సర్వోన్నతుడైన దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. బిడ్డలు కూడా 3 సంవత్సరాల పైబడే మరి ఫీజుల విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. కేవలం సంఘ ప్రార్థన మాత్రమే. సంఘ ప్రార్థన ఆలకించి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపాడు. ఈ సంవత్సరం అయితే మరీ కష్టం. ఎందుకనంటే అక్కడక్కడ వింటున్న న్యూస్లు కూడా ఎంత భయంకరంగా ఉన్నాయి పిల్లల విషయంలో కూడా. అలాంటిది మరి మన పిల్లలకి దేవుడు నేటికి క్షేమాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. అలాంటిది ప్రతి సంవత్సరం చెరుకో లక్ష లేకుండా సంవత్సరం గట్టే కదా. ఈ సంవత్సరం కూడా ఎలాగా 10th క్లాసు బోర్డ్ ఎగ్జామ్స్ విషయంలో ముందే అంతా గడితే కానీ ఏమి చేయమన్నారు. అలాంటిది మరి మ్యాక్సిమం ఒక 90% వరకు ముందుకెళ్ళాను నాన్నబాబు విషయంలో. ఇంకా జోయల్కి సగం వరకే, కానీ మొత్తానికి 1,00,000 పైగానే ఫీజు కట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఇంకొక 50,000 ఎంతో ఉంది అంతే. మరి ఇంతగా నడిపించిన దేవునికి అది ఎంత మాత్రం కూడా కాదు. మీ ప్రార్థనల వల్ల దేవుడు ఎంతగానో మరి సహాయం అందించి బిడ్డల విషయంలో ఎంతగానో కృప చూపుతున్నాడు. అందుని బట్టి దేవాతి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ నెలలో పెద్దబాబు శామ్యుల్ జార్జ్ వెరవరికి 10th క్లాసు బోర్డ్ ఎగ్జామ్స్, మొన్నటి వరకు ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ జరిగాయి. అయితే ఈ నిన్నటి నుంచే ఖాళీ అయ్యాడు. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నాడు. 15వ తారీఖు నుంచి మరి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. దయచేసి మీ అందరూ కూడా ప్రతిరోజు కూడా మరి పెద్దబాబు విషయం ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయాలి. ఒక ప్రత్యేకమైన కృప బిడ్డ మీద ఉండాలని, రాస్తున్న ఎగ్జామ్స్లో గొప్ప విజయం బిడ్డకు కలగాలని మీ అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో బిడ్డను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి సబ్జెక్టు బాగానే ఉంటుంది, కానీ ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ విషయంలో చాలా భయం పడతా ఉంటాడు. కానీ భయం ఎందుకు, దేవుడే చూసుకుంటాడు అన్నీ. కాబట్టి పూర్ణ మార్కెట్లో ఒక మంచి ట్యూషన్ సెంటర్ చూసి అక్కడికి మరి జాయిన్ చేసాం. అక్కడ తీసుకురావడం చాలా అలసిపోయాను నేనైతే. ఇంక మొన్న ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ నుంచి అసలు వెళ్ళడం లేదు. మరి ఇంట్లోనే సిద్ధపడాలి. మరి ఆ జ్ఞానాన్ని కూడా దేవుడే తనకిచ్చి ఎగ్జామ్స్ విషయంలో ముందుకు మరి దేవుడు తీసుకెళ్లేలాగా, ప్రతి ఎగ్జామ్ విషయంలో కూడా దేవుడే సహాయం చేసేలాగా, అలాగే మిగతా ఉన్న ఫీజు విషయంలో కూడా చిన్నబాబు పెద్దబాబు విషయంలో కూడా మరి దేవుడు గొప్ప సహాయం దయచేలాగా మీ అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని సహాయం ఉంటే తప్ప మనం ముందుకు నడవలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే గోల్డ్ లోన్ విషయంలో కూడా మరి ప్రార్థన చేయండి. ఆఖరి వరకు వచ్చిందని వాళ్ళు అంటున్నారు. ఆఖరని సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది, బ్యాంకులో ఉండబట్టి 4 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి మరి దానికి కోసం అప్పు కూడా తీసుకురావడం జరిగింది. దానికి వడ్డీ అయిపోతుంది చాలా ఎక్కువ. ఎందుకంటే తొందరగానే సంతకం పెడతాడేమో, తొందరగానే ఇచ్చేయచ్చు అన్నట్టుగా ఎక్కువగానే తీసుకొచ్చాం వడ్డీ. కాబట్టి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ ఇచ్చేస్తే ఎక్కడ మరి దీన్ని ఉపయోగించుకొని ఫీజులు కట్టుకొని వాళ్ళు చక్కగా ఎలాగుంటారని అనుకుంటున్నారో ఏమో మాకు తెలియదు, కానీ మరి సంతకాలు పెట్టడానికి మాత్రం చాలా బాధపడుతున్నారు. అలాగే మరి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, మా మామగారికి పిల్లలంటే వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టారు, కానీ చాలా పిచ్చి ప్రేమ పిల్లలంటే. మా మామయ్యకి పిల్లలంటే ఆయన పిల్లలు, మా పిల్లలు కాదు, ఆయన పిల్లలంటే, ఆయన పుట్టిన 3 పిల్లలంటే చాలా పిచ్చి ప్రేమ. వాళ్ళ సాటి పిల్లలు ఉన్నారు, కానీ ఆ పిల్లలంటే చాలా పిచ్చి ప్రేమ. అంటే వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాడు. వాళ్ళ తప్పులు కూడా ఆయనకు కనబడవు. వాళ్ళని ఇంకా వేలు పెట్టి చూపిస్తే అవతల పక్క ఆయనకున్న 10,000 జాపేసి నా విషయంలో చూడండి 2,000 ప్రసంగాలు చేశాడు తిట్టుకుంటూ. అంత పిచ్చి ప్రేమ వాళ్ళ పిల్లలంటే. కానీ అందులో ఆవగించంత కూడా మరి వాళ్ళ కొడుక్కి నేర్పించలేకపోతున్నాడు పిల్లల కోసం. కనీసం వాళ్ళ తండ్రిని చూసైనా కానీ ఈ తండ్రిగా ఉన్న అతను మరి ఆ ప్రేమను ఎందుకు తెచ్చుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ మరి చాలా ఘోరమైన విషయం ఏంటంటే
పిల్లలని ప్రేమించకపోతే చాలా ఘోరం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఈ మధ్యకాలంలో దేవుని బిడ్డలారా, పాస్టర్ గారే ఇలా చేయగలేంది మేమేంటి అన్నట్టుగా కొన్ని కుటుంబాల్లో వినబడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మాదిరి తీసుకునేటి ఇవి కాదు. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిన ఖచ్చితంగా ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది. మరి దాంట్లో మీరు కూడా పాలు పంచుకుంటారా చెప్పండి? భార్య బిడ్డల్ని అన్యాయం చేసిన, ప్రత్యేకంగా బిడ్డల విషయంలో అన్యాయంగా నడుచుకున్న దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు ఏమీ మర్చిపోడు, రిటర్న్ ఖచ్చితంగా అన్నీ ఇచ్చేస్తాడు. మరి దాంట్లో కూడా పాలు పంచుకుంటారా చెప్పండి? ఇప్పుడున్న పరిస్థితులనే చూసి పాస్టర్ గారే విడాకుల నోటీస్ పంపించారు, మేం పంపిస్తే ఏంటి? పాస్టర్ గారే రోడ్డుకి ఎక్కారు, మెయిన్ రోడ్డుకి ఎక్కితే ఏంటి? పాస్టర్ గారు పిల్లల్ని వదలలేదా? పిల్లల్ని పట్టించుకుంటున్నారా? పిల్లలకి ఏమైనా పెడుతున్నారా? మేం పెట్టకపోతే ఏంటి? ఇలాంటి మాటలు వినబడినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ప్రతిరోజు లేచి ఏ ఇంటిలో ఇలాంటి మాట వినబడకూడదనే ప్రార్థన చేస్తున్నాం మొట్టమొదట. ఎందుకంటే ఏది చిన్న తప్పు ఉంటుందా పట్టుకుందాం అన్నట్టుగా రెడీగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని చూడకుండా ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి మహిమను ఏ రీతిగా చెల్లించాలా, పరిస్థితులకు ఎదురాడి నిలబడి ముందుకు ఏ రీతిగా నడవాలా, కష్టమైన నష్టమైన దేవునికి నమ్మకంగా నిలబడే జీవితముని మనము కోరుకోవాలే తప్ప మరి ఇలాంటి పరిస్థితిని ఇదేంటి అదేంటి మేం చేస్తే ఏంటి అని మాత్రం ఖచ్చితంగా ఎవ్వరు కూడా అలాంటి ఆలోచన చేయొద్దు. భర్తని భార్య, భార్యని భర్త, కుటుంబంగా పిల్లల్ని చాలా ప్రేమ కలిగి ఉన్నప్పుడే నిశ్చయముగా ఆ పరలోక రాజ్యంలో కూడా మనకు స్థానం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎక్కడ ఏ ప్రేమలో మార్పు వచ్చినా, ఏ ప్రేమలో మోసం ఉన్నా కానీ ఆ మోసానికి రిటర్న్ గిఫ్ట్ తీసుకోక తప్పదు. దేవుని బిడ్డలారా, మోసపూరితమైన మనసు దేవుడు ఎంత మాత్రము అంగీకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరమైనా నాలో ఉన్న మోసం, ఇంకెవరిలో ఉన్న మోసం దేవుడు ఎంత మాత్రం అంగీకరించాడు. నేటి దినం వరకు ఇన్ని చేస్తున్నా, ఇంత తిప్పుతున్నా, ఇంత కూర్చొని పడిగాపులు కాస్తాను, అక్కడ మెసేజ్ చేస్తాను, ఎప్పుడో ఒకసారి తీసి నాని వచ్చావా, నాని ఎలా రాసావు అని. ఎందుకు ఇంటికి వచ్చి అడగాలంటే చాలా టైం పడుతుంది. అక్కడే కూర్చొని ఎలాగున్నారు ఏంటి, వచ్చారా లేదా, ప్రతిదీ కాసుకొని కనిపెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి. పోనీ ఎక్కడో ఉన్నారు, ఎక్కడో బతుకుతున్నారు కదా అని వదిలేయడం లేదు. కనీసం వాళ్ళ తండ్రి అని చెప్పడం లేదు. విధవరాలు సొమ్ము కొరకు ఎందుకు పరిగెడుతున్నావు అని కూడా చెప్పడం లేదు. అంత భయంకరంగా తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవాతి దేవుడు ఆ కోర్టు సమస్యల నుంచి కూడా దేవుడు విడిపించేలాగా ప్రార్థన చేయండి. కోర్టు సమస్యలు అంటే మీరే కోర్టు విషయంలో మరి మీరు కూడా పెట్టారు కదా అని కొంతమంది ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. నేను ఎందుకు పెట్టానంటే, ఒక కొత్త సంవత్సరం దేవుని బిడ్డలారా, ఒక జనవరి 1 రోజు, కొత్త సంవత్సరం రోజు ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటి, నీ ఆస్తి కొరకు, నీ బిల్డింగ్ కొరకు, నీ దీని కొరకు, నీ వెనకున్న వాటి కొరకు ఇలా చేస్తారు, మనం ఇలా ముందుగానే ఆలోచన చేయాలా, ఇలా ఆస్తులు తారుమారు చేయాలనే మాటలు దేవుని బిడ్డలారా నేను వినలేదు కానీ చూశాను. మాటలను చూసే అనుభవం మీకుందో లేదో కానీ దేవుడు నాకు ఇచ్చాడు. నేను చూసినప్పుడు మీరు మాట్లాడుకోండి, ఆ మాటలు ఏంటో నేను చెప్తాను ఇక్కడ నుండి. అలాంటి కృపావరం నాకు ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆ మాటలు మాట్లాడుతుంటే విన్నాను, తారుమారు చేయడం కూడా కళ్ళారా చూశాను. మరి వాళ్ళ విశ్వాసాన్ని ఎందుకు నేను నెరవేర్చొద్దు చెప్పండి? నేను కేసులు పెడతానని ముందే నిర్ణయించి ఒక మాట మాట్లాడి అండర్స్టాండింగ్కి వచ్చి మార్చేసే విధానం వరకు వెళ్ళిపోయారు కదా. మరి అలాంటి విశ్వాసాన్ని నేను ఎందుకు నెరవేర్చొద్దు అనే ఆలోచన నా లోపల నుండే వచ్చింది. అంటే దేవుడు ప్రేరేపించాడా ఏమో చెప్పలేం, లోపల నుంచే నాకు అనిపించింది వీళ్ళ యొక్క ఆశ, వీళ్ళు ఏదైతే ఆ ప్లాన్ చేశారో ఆ ప్లాన్ని ఖచ్చితంగా చేసి చూపిద్దాము, చెయ్యాలి ఖచ్చితంగా. చూసావా నేను చేశానని చెప్పుకునే ఆనందం వాళ్ళకి కలుగజేయాలన్నట్టుగా నేను పెట్టాను. అంతే తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా తిప్పింది లేదు. నన్ను మాత్రం వాళ్ళ పట్టణంలోనే ఉండి వాళ్ళ కళ్ళెదుట సేవ చేస్తున్నా, ఎంత కష్టం ఎంత ప్రయాస ఇందులో ఉన్నా వాళ్ళు ఏ మాత్రం కూడా చూడండి అస్సలు ఇంత కూడా చలించకుండా బాధించకుండా, అయ్యో నా పిల్లలు చర్చిలో పడుకున్నారు, అయ్యో నా పిల్లలు దుప్పటి లేకుండా ఉన్నారు, అయ్యో నా పిల్లలు ఇలాగున్నారే అని ఎప్పుడు కూడా ఆలోచన లేకుండా రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద వదిలేశారు, ఎక్కడుంటే అక్కడ వదిలేశారు. ఇంట్లో ఉంటున్నామని ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో ఉండకపోతే ఎక్కడ ఉంటాం? ఇంట్లో ఉండకపోతే ఎక్కడ ఉంటాం? ఇల్లు మాకు అన్నం పెడుతుందా? ఇల్లు మమ్మల్ని పోషిస్తుందా? ఇల్లు మమ్మల్ని నడిపిస్తుందా? ఇల్లు ఫీజులు కడుతుందా? కట్టట్లేదు కదా. ఆ ఇంటి విషయమే నేను ప్రార్థన చేయలేదా? నేను ప్రార్థించినప్పుడు దేవుడు ధనం ఇవ్వలేదా? నేను నా యొక్క కష్టమేమీ లేదా? మేమందరం కలిసినప్పుడే ఇచ్చారు కదా. మరి మేము తినడానికి అర్హత లేదా? ప్రతి దాని విషయంలో పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు.
కాబట్టి దేంట్లో నన్ను ఒక అర్థం ఉంది కాబట్టి దాని ప్రకారం దయచేసి నడవద్దు. నా పిల్లల యొక్క బాధ ఇంత అంత కాదు. వాళ్ళ చిన్న వయసు నుంచి కూడా ఎంతో వాళ్ళ డాడీ విషయమే ఎప్పుడు కూడా నువ్వు మీ అనే మాటల అమర్యాద తెలీదు, మీరు అని అంటారు. అంత గౌరవం వాళ్ళ డాడీ అంటే. వాళ్ళ డాడీ మీద ప్రేమ ఉంది. వాళ్ళు బయటకు వెళ్ళు అనే వరకు కూడా వాళ్ళ డాడీ మీద వాళ్ళకి ప్రేమ ఉంది. చాలాసార్లు ఆకలికి ఏడ్చారు, చాలాసార్లు నిద్రకి ఏడ్చారు, చాలాసార్లు ఇలా రోడ్డు మీదకి వచ్చామని ఏడ్చారు, చాలాసార్లు వాళ్ళ చినిగిన బట్టలు వాళ్ళ ఒంటి మీద ఉండగా మేము బయటకు వచ్చామని ఏడ్చారు, చాలాసార్లు డాడీ కోసం ఏడ్చారు. ఆ ఏడుపులన్నీ కూడా ఎక్కడికి పోవు. కాబట్టి ఆయన ఎలా చేశాడు కదా, మేము ఎలా చేస్తాం. ఆయన అలా చేసినా మీరు అలా చేయకుండా నిలబడండి. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఎవరినో నిందించాలని నేను చెప్పట్లేదు, కానీ అన్యాయంగా పిల్లల విషయంలో అన్యాయంగా, భార్య విషయంలో అన్యాయంగా, భర్త విషయంలో అన్యాయంగా, కుటుంబ విషయంలో అన్యాయంగా, అత్తమామలున్నా ఎవరున్నా అన్యాయంగా నడుచుకున్నప్పుడు, మోసపూరితంగా నడుచుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత మాత్రం అట్టి విషయాలను ఎంత మాత్రం ఇష్టపడడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎంతవరకు సాగుతుందో నాకు తెలీదు. దేవుడి కుటుంబాన్ని కడతాడో లేదో కూడా నాకు తెలీదు. మరలా మేము సంతోషకరమైన దినాలు మేము చూస్తామో లేదో కూడా మాకు తెలీదు. కానీ ఈ పరిచర్య విషయంలో దేవుడు నమ్మకస్తుడు, పిలిచినవాడు, నమ్మదగినవాడు. నేను పాస్టర్ గారిని చేసుకోవడం బట్టి పాస్టర్ అని కాలేదు. నేను సేవకు ముందుగానే సమర్పించుకున్నాను, సేవలో నిలబడ్డాను, సేవకులతో పాటు నడిచాను, సేవలో మరి ఈ బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. అలాగే దేవుడు ఇక్కడికి నడిపించి ఇక్కడ నిలబెట్టుకున్నాడు. ఆయన పిలిచినవాడు, నమ్మదగినవాడు కాబట్టి 3 సంవత్సరాలు మరొకరి సహాయం లేకుండా ముందుకు నడిపించగలుగుతున్నానంటే కేవలం మొట్టమొదటిగా దేవుని కృప, రెండవదిగా సంఘ ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియజేసుకోవాలి. ఎందుకు తెలుసా? ప్రతి కష్ట నష్ట సమయంలో కూడా భారం కలిగి నిలబడ్డారు, ఎంతో ప్రార్థన చేశారు, కన్నీరు విడిచి. మీ కుటుంబానికే కష్టం వచ్చినట్టుగా నా కొరకు, బిడ్డల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు, చేతులెత్తి ప్రార్థన చేశారు, మరి గోజాడి ప్రార్థన చేశారు, సంఘమంతా ఏకమై ప్రార్థన చేశారు. ఎన్నో విషయాల్లో నా పక్కన ఉన్నారు. మరి అందుని బట్టి ఈ సంఘములో నాతో పాటు నడుస్తున్నా, మరి నన్ను ప్రేమిస్తున్నా, నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నా, ఈ సంఘం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నా, సహకరిస్తున్నా మీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరి సహకారం చాలా గొప్పది. మరి సంఘం ఈ రీతిగా సహకరించకపోతే, ప్రార్థించకపోతే కూడా ఈ సంఘము కొనసాగదు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు అట్టి మంచి మనసును మీ అందరికీ ఇచ్చినందుకు ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. సమస్త మహిమ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా రానున్న దినాల్లో కూడా ఇంకెన్ని వ్యతిరేకతలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, దేవాతి దేవుడు మరి ఇంకను మన ముందుండి, మన పక్కనే ఉండి, మన చేతులు పట్టుకొని ఇంకా రానున్న దినాల్లో అనేక ఆత్మల సంపాదనలో దేవుని పని కొరకై, దేవుని సేవ కొరకై ఒకే ఆత్మ కలిగి, ఏక మనస్సు కలిగి, దేవుని సమాధానముతో, ఒకే దర్శనముతో దేవునితో పాటు దేవుని యొక్క మంచి పొలములో పనివారిగా మనమందరినీ కూడా దేవుడు తనకు పనికొచ్చే పాత్రలుగా మలిచి తన చేతిలో మనల్ని అందరినీ వాడుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సంఘము ప్రార్థించగా అనేక బంధకాలు ఊడిపోవునుగాక, అనేక కట్లు తెంచబడునుగాక, అనేక శత్రుక్రియలు హతమార్చబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఎంతో గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు. నేటి దినం వరకు 14 సంవత్సరాలు ఆయన కంచె వేసి కాపాడినందుకు మరొకసారి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా పరిచర్య విషయంలోనైనా గతించిన వారంలో దేవుడు మీ పట్ల చేసిన మేళ్లను, కృపలను తలంచుకుంటూ 2 మాటలుగా క్లుప్తంగా దేవాతి దేవుని సమ్ముఖములో సాక్ష్యాన్ని పంచుకోండి. 2 మాటలుగా సాక్ష్యముల సమయం. 2 మాటలే. నేను హల్లెలూయా అనగానే మళ్ళీ మీరు ఆపేయాల. దేవునికి స్తోత్రం. మరి ఇటువంటి విలువైనటువంటి సమయాన్ని ఇచ్చిన దైవ సేవకురాలకి, అలాగే కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధ నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో అయితే
గతించిన ఈ నెల కూడా ఎంతో ఈజీగా దేవుడు ఈ నెలంతా కూడా కాచి కాపాడి మరి ఈ 2 నెలల్లో ప్రవేశపెట్టాడు. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ పరిచర్యలో అయితే నేనైతే మరి ఎంతో దీన పరిస్థితిలో ఉండేవాడిని. చాలా దినదినం కూడా ఎంతో కరువుతోటి ఇబ్బందులతోటి ఉండేది పరిస్థితి. కానీ ఈ కలవరి డెలివరెన్స్ మినిట్రీస్ పరిచర్యలో ఎప్పుడైతే నేను రక్షణ పొంది ఈ యొక్క మందిరంలో నేను నడుచుకుంటున్నానో, నమ్మకంగా దేవుడు ఇంతవరకు కూడా మమ్మల్ని పోషించి కాచి కాపాడి మరి ఎంతోమంది మన ఉద్దేశాలు మారిపోవచ్చు, మన ఆలోచనలు మారిపోవచ్చు, చివరిదాకా నీతో ఉంటానని చెప్పి మధ్యలోనే మనసు మారిపోవచ్చు. కానీ నిన్న నేడు నిరంతరము కూడా దేవాది దేవుడు మారని ఆ యొక్క దేవుని సేవిస్తున్నాము. ఈ యొక్క కలవరి డెలివరెన్స్ మినిట్రీస్ సంఘంలో దేవుడు మమ్మల్ని ఈ రకంగా నిలవబెట్టిన దేవాది దేవునికి వందనాలు. ఇంకా మరింతగా మేము నమ్మకంగా జీవించుటకు దేవాది దేవుని సహాయం మాకు కావాలి. అలాగే అనుదినం కూడా దైవ శాఖరాలు మాకు ప్రార్థిస్తూ సంఘం కూడా అనేక సమస్యల్లో కూడా ప్రార్థిస్తున్నారు. అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవాదేవుడు మరి ఈ వారం అంతా కూడా కాచి కాపాడి యొక్క డ్యూటీ విషయంలో ప్రయాణంలో రాకపోకలేదు ఆయన కృపనిచ్చి దయనిచ్చి దేవాదేవుడు కాపాడి నిదానాన్ని బట్టి దేవాదేవుడికి వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఇంకెవరైనా సాక్ష్యానికి ఆవిడ చెప్పేలోపు ఇంకొకళ్ళు లేవండి. రిపోర్ట్ లేదని దేవుడు మరి స్వస్థతనిచ్చి నేటి దినాన దేవుడు మరలా సంఘంలో బిడ్డను నిలబెట్టుకున్నందుకు దేవాతి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరొకరు సాక్షి అంకుల్ రండి. హల్లెలూయా. దేవుని మహాపరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే సేవకురాలకు వందనాలు. దేవుడు మరి గత కాలమంతా కాచి కాపాడాడు. ముఖ్యంగా మరి ఈ దినాన్ని చర్చ్ యానివర్సరీ అట. అంటే నాకు తెలియదని కాదు, తెలుసు. ఏదైనప్పటికీ దేవుడు అద్భుతంగా కార్యం చేయాలి. దేవుడు మరి నా రాకపోకల్లో ఈ నెలలో అయితే నూతన సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి మరి ప్రయాణాలు నాకు ఎక్కువైపోయాయి.
ఈ మధ్యలో రాజమండ్రి 4-5 సార్లు తిరగడం అయిపోయింది. మరి దేవుడు కాచి కాపాడి తన ఆరోగ్యాన్ని దయచేస్తున్నాడు నా విషయంలో. మరి నాకు షుగర్ ఉంది. షుగర్ వల్ల చాలా బలహీనం అది కలిగినప్పటికీ అలాంటిది ఏమీ లేకుండా అన్నిట్లో కూడా నా డ్యూటీలో రాకపోకల్లో మరి గతించిన నెలంతా కూడా ఆయన కాపాడాడు. ముఖ్యంగా మరి ఈ చర్చ్ ప్రారంభమే కాదు, ఈ పరిచర్య ప్రారంభం నుంచి కూడా మేము ఉండడం జరుగుతుంది. నేనైనా నా భార్య అయినా మా కుటుంబ సభ్యులు మాత్రం మేము ఇక్కడే. కానీ మరి మేము ఎవరిని కూడా వెళ్ళిపోమని ఏమీ చెప్పలేదు. కానీ మరి వారి ఉద్దేశాల్లో ఎలా ఉందో, వారి మనసుల్లో ఉన్నదో మాకు తెలియదు. కానీ కొనసాగించడమనే చెప్పాం, కానీ మరో రకంగా ఏమీ మాట్లాడలేదు. వారు మరి అభిషిక్తులు పెద్దవారు కనుక అన్నీ తెలిసిన వారు, మరి ఎంతకాలం ఎక్కడ ఉండాలో వాళ్ళకే తెలుసు కనుక కొంతకాలం ఉండి మరి దూరం అయిపోతున్నారు. వారు అంతటా వారే, మేము అందుకు మాత్రం బాధ్యులం కాదు కొనసాగే విధానంలో. అలాగే ఈ మినిస్ట్రీ కూడా ప్రారంభంలో మరి అప్పటి నుంచి కూడా ఉన్నామన్నమాట. దేవుడు అద్భుతంగా మరి అంచెలంచెలుగా ఈ పరిచర్యలో ఉన్నందుకు ఏమాత్రము కూడా మేమేమీ నష్టపోలేదు. ఒక పెంకిటింట్లో ఉండేవాళ్ళం ఈ స్థలంలో. ఆ పెంకిటిల్లి దగ్గర నుంచి కూడా దేవుడు నిజంగా మరి ఈ పరిచర్య ఏర్పాటు నుంచి కూడా మా జీవితాలని మార్చాడు. మాకున్న సమస్తాన్ని కూడా మార్చి అభివృద్ధి పరిచాడు. ఒక మందిరంగా ఏర్పాటు చేయడానికి కూడా దేవుడే అనుకూలపరిచాడు. మరి ఈ పరిచర్యలోనే మేము ఆశీర్వదింపబడ్డామని, అలాగే మా బిడ్డకు కూడా, మాకు బిడ్డను కూడా దయచేసింది కూడా ఈ పరిచర్యలోనే. ఆ బిడ్డ ఇంతవరకు చదవడానికి కూడా అనుకూలపరుస్తున్నాడు. ఆ బిడ్డ చదువుల్లో కూడా దేవుడు తోడై ఉండి ఆ బిడ్డ రక్షణ కూడా పొందుకోవడానికి ఈ పరిచర్య ద్వారా దేవుడు సహాయం చేశాడు. అందుకని మరి వారికి మరి మా జీవితకాలం కూడా ఈ పరిచర్యలో నమ్మకంగా కొనసాగాలని ఆశిస్తున్నాం. అది నమ్మకంగా ఉండేటట్టుగా మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇస్తున్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా. ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యముల సమయం. దేవుని స్తోత్రాలండి. సేవకురాలకు వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. దేవుడు మరి గడిచిన కాలమంతా ఆయన కృపలు ఎంతగానో మమ్మల్ని భద్రపరిచి ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి ఇదేనా మరి దేవుని సన్నిధిలో ఉంటే మరి నిజంగా సంఘ ప్రార్థన, సేవకురాల ప్రార్థన మమ్మల్ని ఎంతగానో అనేక విధాలుగా దేవుడు ఆశీర్వదించి మరి దేవుడు ఎంతగానో ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్కాలను ఇచ్చి మరి నా కుటుంబం అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా మరి సంఘంలోని మరి నా భర్త బాగా తాగుబోతుగా ఉన్నప్పుడు మరి ఈ సంఘంలోకి వచ్చాం. అయితే ఫస్ట్ రావడం అయితే మరి స్వార్థంతో ఏదో తాగుడు కోసం వచ్చినట్టు వచ్చాను నేను. కానీ దేవుడు ఎంతగానో ఇంత గొప్ప దేవుడిని తెలుసుకున్నాం. మరి తెలుసుకున్న తర్వాత మరి నా భర్త నిజంగా ఆ తాగుడు నుంచి దేవుడు విడిపించాడు. సేవకుల ప్రార్థన, మరి సంఘ ప్రార్థన తాగుడు నుంచి విడిపించి రక్షణ ఇచ్చి మరి ఆయన చనిపోయిన వరకు కూడా నిజంగా సంఘంలో నమ్మకంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. నేను కూడా ఇంతవరకు దేవుడు మరి నా పట్ల కూడా ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. దేవుడు మరి అనేక విధాలుగా మరి యాక్సిడెంట్లు ఏంటి, కరెంట్ షాక్ కొట్టినప్పుడు, అనారోగ్యం మరి కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు మరి సేవకురాల ప్రార్థన, మరి సేవకుల ప్రార్థన, సంఘం ప్రార్థన దేవుడు ఎంతగానో ఆరోగ్యాన్ని ఇచ్చి, బలంనిచ్చి, శక్తినిచ్చి మరి సేవకురాలతో కలిసి మరి దేవుడు పనిచేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మరి సేవకురాలు వెనకాల వెళ్ళడానికి మరి సువార్తకు అన్ని విధాలు మరి దేవుడు చేసిన గొప్ప మేలు బట్టి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తున్నాం. మరి కొన్ని సమయాల్లో మరి సేవకురాలని, మరి సంఘాన్ని నేను ఏ విషయంలో బాధ పెట్టినుంటే నన్ను క్షమించమని అడుగుతున్నాను. మరి దేవుడు మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యం. మీ అందరికీ వందనాలు. దేవుడు చేసిన మేలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి గత నెల నుంచి ఈ నెల వరకు దేవుడు ఎంతగానో కాపాడాడు. దేవుడు ఎంతగానో
కాచి కాపాడి మరి ఆయన కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎంతో బాధపడ్డాను, ఇల్లు కోసం నానా తిప్పలు పడ్డాను, కిందడము నెల్లి తిరుగుతున్నాను. మరి దేవుడు అందుకని కృప చూపించాడు, శ్రమల్లో దేవుడు అందుకని కార్యం చేశాడు. మరి లేమి లోటు కొట్టివేసి ఆయన కార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒంటరి పోరాటం ఎక్కడికి వెళ్ళినా ధనం సహాయం దేవుడే సహాయం చేశాడు. నిజంగా అనకూడదు, ఎంత మంచిగా అన్ని విషయాల్లో దేవుడు మేలు ఎంతగానో చూపించాడు. మరి ఆయన అంతా సంతోషిస్తున్నాడు. మరి నేను కూడా లక్ష్మీవారము నేను మీద నుంచి కింద వరకు ఇలాగ కడుగుతున్నాను, ఆ మెట్లన్నీ కడుక్కొని కిందకు వచ్చి ఇలాగ ఒక మెట్టు దిగుతున్న కాలు అమాతుగా కాలు ఇలాగ ఒక్క క్షణంలోనే అలాగా ఇరిగిపోయినట్టు టక్కుమని ఆ కాలు ఇలాగా పడిపోయి కుదబడిపోయాను. అలాగా మరి ఆ మెట్ల మీద పడిపోయి మరి చాలాసేపు దేవుడు మరి నిజంగా ఇరిగిపోయిందో ఏటో అయిపోయిందో అనుకున్నాను. దేవుడు మరి అందుకని కృప చూపించి ఈరోజు ఇలా నిలబడ్డానంతే దేవుడు కృపే. మరి పరిచర్యకి నేను 2007లో నేను ఈ సంఘానికి వచ్చాను. మరి దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇక్కడే ఉన్నాను. ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో చూసుకుని వచ్చాను. నేను బాగా ఆశీర్వదించబడ్డాను, బలపడ్డాను. నేను ఎంతగానో మరి ఏ విషయంలో కూడా నాకు ఏ లోటు లేకన్నా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఏది కూడా కొదువు లేకన్నా ఎన్నో శ్రమలు పడినప్పటికీ బాధలు పడ్డాను, మరణపు లోయలోనికి వెళ్ళాను. అయినప్పటికీ దేవుడు లేవనెత్తి సజీవంగా ఉంచి మరి నా బిడ్డ విషయంలో కూడా మరి వివాహం 3వ నెల మరి దేవుడు ఆయన కార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘము సేవలు అనేక మంది ప్రార్థన చేశారు. దేవుడు మరి ఎంతగానో ఆయన కార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా పాస్టర్ గారు ఉన్నప్పుడు ప్రతి మాటని దేవుడు మరి నెరవేర్చి మరి అలాగే సేవకురాల విషయంలోనూ కూడా నేను కార్యం చేశాడు. అనేక వాగ్దానాలు దేవుడు చేసిన ప్రతి మేలు నేను పొందుకున్నాను, ఏది కూడా విడిచిపెట్టలేదు దేవుడు. మరి అనేక కార్యాలు నా జీవితంలో అయితే అనేక సార్లు చనిపోయి నేను బ్రతికాను. చాలా విషయాల్లో మరి దేవుడు కార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చే సంవత్సరానికి నేను ఇల్లు మారాలనుకుంటున్నాను. దేవుడే కార్యం చేయాలి. మరి ఆ విషయంలోనూ ప్రార్థన చేయండి. మరి వ్యతిరేకలు వచ్చినా, నన్ను నిందలు పడినాను, దేవుడు అవమానించిన ఏది కూడా నేను ఓర్చుకొని శక్తిని బలాన్ని దేవుడు ఇచ్చేలాగా చుట్టుపక్కల నాకు చాలా శత్రువులు అయినప్పటికీ దేవుడు బలము శక్తి ఇవ్వాలని మరి ప్రార్థన చేయండి. దేవుడికి వందనాలు చెల్లిస్తూ సేవకురాలకి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించింది గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారి సంఘం అందరికి వందనాలు. గత వారం ఆదివారం ఏమో మేము రాజమండ్రి వెళ్ళామండి. అందుకే సంఘానికి రాలేకపోయాను. వెళ్ళాం కానీ దేవుడి సన్నిధికి వెళ్ళాలని ఆశతో ఎప్పుడు నిండో అనుకుంటున్నా. గౌరీపట్నం వెళ్ళామండి. అయితే స్టేషన్ 6:30కి ట్రైన్ బయలుదేరింది. మేము 5:30కి వెళ్ళాం. చాలా రష్గా ఉంది, ఖాళీ అయితే లేదు. మాకేమో సీట్లు ఎక్కడ దొరకలేదు. మేము మెట్ల దగ్గర నించొని వెళ్ళాము. నించొని వెళ్తే మా ఆయన గారు మా బాబు మెట్ల మీద కూర్చున్నాడు. నేనేమో ముందుకు నించున్నాను. నా వెక్కన ఇంకో అమ్మాయి నించుంది. ఇంకొక అబ్బాయి ఎక్కిచ్చి వెళ్ళిపోయాడండి. కానీ ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదని మాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఎక్కిచ్చి వెళ్ళిపోయాడు. లవ్ చేసిన అబ్బాయి అంట. ఆ అమ్మాయి కత్తితో పొడుచుకుంది. ఇవన్నీ టిచ్చెస్ ఉన్నాయి సైడ్ అంతా. చేతికి కూడా బాగలేదు, చాలా ఇదిగా ఉంది. సడన్గా పిడిసి వస్తుందండి. మన స్టేషన్ దాటిపోయింది. గాజువాక్ అదే మన వైజాగ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిందండి స్టేషను. చాలా ఫాస్ట్ అవుతుంది, పడిపోయిందండి. అదే మా మీద పడితే మొత్తం ముగ్గురం కూడా కిందకి వెళ్ళిపోదాము. అలాంటిది ఆ అమ్మాయి అటు సైడ్ పడిపోయింది. అందరూ అంటున్నారు, అమ్మ మీ మీద పడితే మీ ముగ్గురు కూడా కిందకి వెళ్ళిపోదురు. అటువంటిది ఆ అమ్మాయి ఇటు సైడ్కి వెళ్ళిపోయిందని అన్నారు. అదే దేవుడు మాకు ఎంతో కార్యం అండి. నేను అక్కడికి వెళ్ళాలని ఎప్పుడు నేను ఆశపడుతూ గౌరీపట్నం వెళ్ళాను చూద్దామని. మరి దేవుడి కార్యానికి మేము వెళ్ళాం కాబట్టి దేవుడు కూడా మాకు ఎంతగానో మేలు చేశాడు. వస్తున్నప్పుడు కూడా మేము ప్రమాదాన్ని చూసామండి. రోడ్డు యాక్సిడెంట్ని చూశాను అక్కడ. అది కూడా ప్రమాదమే, ఆటోలో వస్తూ కూడా. కానీ దేవుడిని మమ్మల్ని ఎంతగానో అతని రెక్కల చాటును భద్రపరిచి ఈ నెలంతా కూడా ఎంతగానో కాపాడాడు. 2 నెలలు బట్టి పనిలో ఇబ్బంది పడుతున్నానండి. అయినా సరే దేవుడు నా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తూ నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దీవించింది కాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి వందనాలు, పాస్టర్కి వందనాలు, సంఘానికి వందనాలు.
మన శుక్రవారం నాడు మా ఆయన డ్యూటీ నుంచి వస్తుంటే సిగ్నీలు ఇచ్చారు కదా, బస్సులో రాలేదనేసి సైకిల్ మీద వచ్చేస్తున్నాడు. అంతలోకి ఇంకో సైకిల్ వచ్చి మా ఆయన గుద్దిసిందంట. సైకిల్తో బొమ్మల్లా పడిపోయాడంట. వాళ్ళ భర్త భార్య పడిపోయారు, మా ఆయన పడిపోయాడు. అయితే మా ఆయనకి కానీ వాళ్ళకి కానీ ఏ దెబ్బ తావలేదు, చిన్న దెబ్బ అయినా దేవుడు కాపాడాడు. ఈ చిన్న పేదను దేవుడు దీవించిన కాదు. ఆమేన్. ప్రతి సాక్ష్యంను బట్టి కేవలం ప్రభు నామానికి మాత్రం మహిమ కలుగునుగాక. ఆమెను అందరం లేచి నిలబడదామా? దేవాతి దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిద్దామా? ఆ శక్తిమంతుడైన యేసయ్య నామాన్ని గణపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలయ్యా. అందరం హృదయపూర్వకంగా యేసయ్య నామానికి మహిమను చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలయ్యా, వందనాలు యేసయ్య, వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా, గొప్ప దేవా, శక్తి సంపన్నుడా, అసాధ్యుడా, నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు నాన్న, నీకే వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా, వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి, మహిమోన్నతుడా, మహిమగల రాజా, కృపగల దేవా, నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, నీకే వందనాలయ్యా, 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 వందనాలు తండ్రి, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, నీ శక్తితో, నీ మహిమతో, నీ కృపతో బలంగా దిగిరండయ్యా, బలంగా దిగిరండయ్యా. రిమాషి అందలర బస్సి కరబదర బరి అందలర బస్సి కరమందలర బషి అందలర బాబా రీదలర బలర శిఖర మందలర బషి అందలర హురి మందలర బాబా బాబా. థ్యాంక్ యూ లార్డ్, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, శక్తి సంపన్నుడా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, మహిమోన్నతుడా, నీకే వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మా హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నామయ్యా, మా మధ్యలో బలముగా సంచారము చేయండి అయ్యా. ఎక్కడైతే నీ నామములో 2-3 కూడి ఉంటారు, వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన వాడా, నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలయ్యా. యేసునాథా, నీకే వందనాలయ్యా. అయ్యా, మా పైన నీ ఆత్మవర్షమును కుమ్మరించండి అయ్యా, మా పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభువా. మా మధ్యలో నాయన నీ అగ్నితో సంచారము చేయండి అయ్యా. చీకటి, అంధకార, బలీన, మాంత్రిక, చెడుపు, చెల్లంగి, విగ్రహపు శక్తుల ప్రభావం లయపరచండి అయ్యా. అయ్యా, దురాత్మ శక్తుల ప్రభావం లయపరచండి అయ్యా. దుష్టుడి యొక్క క్రియలను లయపరచండి అయ్యా. ఆకాశ వాయుమండలం పనిచేస్తున్న అయ్యా ప్రతి చీకటి, అంధకార, బలీన శక్తుల ప్రభావములను యేసునామములో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. ప్రజలు గొప్ప విడుదల చూడాలయ్యా, ప్రజలు గొప్ప విడుదల చూడాలయ్యా. ఆశ్చర్యకరమైన కార్యములు జరగాల, యేసునామములో అద్భుతాలు జరగాలయ్యా, అద్భుతాలు జరగాలయ్యా, అద్భుతాలు జరగాలయ్యా. ఈ పరిచయం ఇంకా ఇంకా దీవించబడాలయ్యా, అంచెలంచెలుగా ఆశీర్వదించబడాలయ్యా, అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలయ్యా, ఉన్నతంగా విస్తరింపచేయండి. మా సరిహద్దులు విశాలపరిచి దేవుడవు నీవేనయ్యా. థ్యాంక్ యూ జీసస్. మా కాపరి నీవే, మా నాయకుడువు నీవే, మా బోధకుడువు నీవే అయ్యా, మా సమస్తము నీవేనయ్యా. సమస్తమునకు ఆధారమైన వాడా, నీకే స్తుతులయ్యా, నీకే స్తుతులు. అందరం హృదయపూర్వకంగా నా కాపరి, నన్ను నడిపించువాడా, నీకే వందనాలని చెప్దామా? నీకే వందనాలు,
మా కాపరివై ఉండి నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రమయ్యా, స్తోత్రాలు. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, శ్రేయమైనందున క్షేమముగా ఉన్నది. అందరం చెప్తామా దేవాది దేవునికి? నా కాపరివైనందున అవునయ్యా నాకు క్షేమముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. అందరము చప్పట్లు కొడుతూ యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిద్దాం. యేసయ్యా నీవొక్కడివే మహిమోన్నతుడవయ్యా, నీవొక్కడివే సర్వశక్తిమంతుడవు, నీవొక్కడివే సర్వాధికారము కలిగిన దేవుడవు, నీవొక్కడివే నీతిమంతుడవయ్యా, నీవొక్కడవే నీవు మాకు కాపరిగా ఉండాలా అయ్యా, అప్పుడే మాకు క్షేమమయ్యా. యేసయ్యా నీకే కాపరివైనందున నాకు క్షేమముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరివైనందున అవునేసయ్యా మా కాపరి ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందున క్షేమముగా ఉన్నది, ఆశ్రయమైనందున ధైర్యముగా ఉన్నది, నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. అందరము చప్పట్లు కొడుతూ యేసయ్యా ఈ నూతన సంవత్సరములో నెలంతా నీవు నాకు కాపరివై సమృద్ధివై అయ్యా ఆశ్రయమై నా కేడమై నా కోటమై నడిపించవయ్యా. ఇక ముందున్న అయ్యా దినాలలో కూడా నాయనా నీ కృప ద్వారా నడిపించండి. ఈ దినము చూడలేక కాలగర్భంలో కలిసిపోయిన వారు అనేకులు ఉన్నప్పటికీ అయ్యా ఏ మంచితనము గొప్పతనం మాలో లేకున్నప్పటికీ మమ్మల్ని ఎంతగానో కాపాడావు, నీకే వందనాలేసయ్యా. అందరం హృదయపూర్వకంగా కృతజ్ఞతతో ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేమని తెలిసినా ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా మా పితరులను నడిపించినా నీ సామర్థ్యం మాకు తెలిసినా అందరం మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన మా
మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో క్షేమముగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, పరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందునా మాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందునా క్షేమముగా ఉన్నది, ఆశ్రయమైనందునా ఎంతో నెమ్మదిగా ఉన్నది, మా కాపరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందునా మాకు సమృద్ధిగా ఉన్నది. యేసయ్యా, నీవు లేకపోతే మేము లేమయ్యా, నీ కృప లేకపోతే మేము జీవించలేమయ్యా, నీ దయ లేకపోతే మేము బ్రతకలేమేసయ్యా. యేసయ్యా, మహిమోన్నతుడవు, మహిమగల రాజువు, కృపగల దేవుడవయ్యా. అందరం హృదయపూర్వకముగా యేసయ్య నామానికి మహిమను చెల్లిద్దాం. యేసయ్య, నీ వంటి వారు ఎవరయ్యా? నీతో ఎవరిని పోల్చగలమయ్యా? నీ ఒక్కడవే మహాగణుడవు, గొప్ప దేవుడవు, పరిశుద్ధుడవయ్యా. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన, ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన, మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమను మాకు చూపించిన, మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమను మాకు చూపించిన, ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది, నీతో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది, మా కాపరివైనందునా మాకు అవునయ్యా, మా సంపదవైనందునా మాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందునా మాకు నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా ఎంతో అందరం కలిసి మా కాపరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందునా రిమాష్యందలరా బాబా. యేసయ్య, నీకే కాపరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందునా యేసయ్యకే అవునయ్యా, నిరీక్షణవైనందునా యేసయ్యా క్షేమముగా ఉన్నది. అవును తండ్రి, అయ్యా నీ పరిశుద్ధ సన్నిధానంలో సాగిల పడుతున్నామయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాం, కనికరంతో దిగిరండయ్యా, అందరము వేడుకుందామా. యేసయ్యా అవునయ్యా, సంపదవై
అందలరబ శిఖరమందలరబ బాబా. అవునయ్యా, సంఘము పట్ల, మా కుటుంబాల పట్ల అయ్యా నీ కృపను బట్టి, నీ క్షేమాన్ని బట్టి, నీ కనుదృష్టిని బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ నడిపింపుని బట్టి నీకు స్తోత్రమయ్యా. మరొక నూతన నీళ్ళు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. మరొక నూతన నెల ప్రభువా, రెండవ దినములోనికి నడిపించినందుకు నీకు స్తోత్రం. ఈ నెలంతా కూడా నాయన అయ్యా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నా, సంఘాన్ని పరిచయాన్ని కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నా, మా బిడ్డలను నీ చేతులకు అప్పగించుకుంటున్నా. ఈ నెలలో నాయన మేము ఎదుర్కోబోయే ప్రతి సమస్యను, బాధలను, పరీక్షలను, నిందలను, అవమానాలను, వ్యతిరేకతలను మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి, నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. అవునయ్యా, సమృద్ధిగా ఉన్నది నాకు, క్షేమముగా ఉన్నది. నీవైషణవైనందునా క్షేమముగా ఉన్నది. ఆశ్రయమైనందునా అందరూ కూడా ధైర్యముగా ఉన్నది. అందరూ హృదయపూర్వకంగా యేసయ్య నామానికే పరివైనందునా అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యకే ఓరి మషియందల రబసికర మందల రబబా బాబా, ఓరి దల రబసికర మందల రబషియందల రబబా బాబా, రీకర బల రసియందల రబషికర మందల రబబా బాబా. అన్య భాషలతో అందరూ కూడా అన్య భాషలతో ప్రభుని స్తుతితో ప్రతి ఒక్కరము కూడా యేసయ్య మేఘ సబబగా, అగ్ని సబబగా మమ్మల్ని నడిపించావయ్యా యేసయ్యా. అవునయ్యా, నీతో ఏకమవ్వాలని నిరీక్షణ ఉన్నదయ్యా. అవునయ్యా, నీతో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది. మగా పరివైనందునా అయ్యా, అయ్యా మమ్మల్ని ఎంతగానో కాపాడేవయ్యా, అయ్యా రక్షించావయ్యా, కృపనిచ్చావయ్యా, మేలు చేసావయ్యా. యేసయ్య నీకే మహిమ, సమస్త మహిమ నీకే.